ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రుల పేరు మీద మొక్కలు నాటాలని మంత్రి కొలుసు పార్థసారథి పిలుపునిచ్చారు. నూజివేడిలోని మినీ జూ ఎకో టూరిజం ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామన్నారు. ఇక నూజివీడు మండలం బత్తులవారిగూడెంలోని నగరవనంలో వన మహోత్సవాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వెట్టి సెల్వి, ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజుతో కలిసి మంత్రి మొక్కలు నాటారు. తల్లిదండ్రులు జన్మనిస్తే చెట్లు బ్రతికేందుకు ప్రాణవాయువును ఇస్తాయన్నారు. ఇక ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా తమ తల్లిదండ్రుల పేరు మీద 2 మొక్కలను నాటి వాటి సంరక్షణ చూసుకోవాలని సూచించారు. సహజ వనరుల నిలయం ఈ జిల్లాలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కొల్లేరు సరస్సు, ఏ జిల్లాలో లేనట్లు ఫారెస్ట్ ఏరియా అంతా కూడా ఉన్న జిల్లా. ఈ ఫారెస్ట్ని మనం డెవలప్ చేసినట్లయితే దీని ద్వారా ప్రజలకు వచ్చే లాభాన్ని మనం లెక్క కట్టలేం. కాబట్టి ఈ మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు మొత్తం ప్రభుత్వం అంతా కూడా ఈ ఫారెస్ట్ ఏరియా కవరేజ్ ఏదైతే ఉందో ఇప్పుడు 22% ఏదో ఉంది మన రాష్ట్రంలో, దీన్ని ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. పెంచడం ద్వారానే ఈ ఎకో బ్యాలెన్స్ వచ్చి ఈ పొల్యూషన్ ఇవన్నీ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. ఈరోజు మానవాళి ఎదుర్కొంటున్న పెద్ద సమస్య ఏంటంటే పొల్యూషనే. అన్ని రంగాల్లో కూడా ఆఖరికి ఆకాశంలో కూడా పొల్యూషన్ వచ్చేసిన రోజులు వచ్చినాయి. తర్వాత మన అలవాట్లు కూడా పెద్ద పొల్యూషన్ క్రియేట్ చేస్తూ ఉన్నాయి. వీటన్నిటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే చెట్లు పెంచటం, వాటర్ బాడీస్ని రక్షించుకోవటం. ఈరోజు హైదరాబాద్లో హైడ్రా అని చెప్పేసి పెద్ద పెద్ద వాళ్ళ బిల్డింగ్లు కూడా పాల్గొడుతున్నారు. దేనికి? వాళ్ళు